ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా మేమనపల్లిలో జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. లారీలు రాకపోవడంతో ధాన్యం తరలింపు నిలిచిపోయిందని తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు రైతులు. కొనుగోలు కేంద్రంలో పడికాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మా వరి కొనుగోలు కేంద్రంలో దాదాపు నెల రోజుల నుంచి కోసిన వడ్లు తేమ శాతము వచ్చినా కూడా ఇప్పటి వరకు గన్ని సంచుల సరఫరా మరియు లారీల కొరత వలన ఇప్పటి వరకు మా సెంటర్లో చాలా ధాన్యం పేరుకుపోయింది. ఇప్పుడు రాబో వర్షాకాలం దగ్గరనే ఉంది. ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ధాన్యాన్ని త్వరితగతిన తరలించి రైతుల్ని ఆదుకోవాలా. అయితే ఇంకో విషయం ఏంటంటే లారీల కొరత వాళ్ళ కృత్రిమంగా వాళ్ళే సృష్టిస్తుండ్రు. ఒక్కొక్క బస్తాకు 10 నుంచి 12 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. మరియు ఇక్కడ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యంలో రైస్ మిల్ యజమానులు క్వింటాల కొద్దీ ధాన్యం తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. సీరియల్ గా ధాన్యాన్ని తూకం వేయడం లేదని, లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ధాన్యం తూకం వేసే విషయంలో అధికారులు చూసి చూడనట్లుగా, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సొసైటీ వాళ్ళు ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. మొన్న రాత్రి వర్షానికి రైతులు చాలా ఆవేదనకు గురి కావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నంబర్ లేదు, అలాగే వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని సంచులు అవుతున్నాయో అవి కూడా వాళ్ళకు సరిగా చెప్పడం లేదు. సుమారు 200 సంచులు అయితే దాంట్లో అక్కడ రైస్ మిల్ వాళ్ళు 2 క్వింటలు కట్ చేస్తారని 4 సంచులు కట్ చేయడం కూడా జరుగుతుంది. అంతే 4 సంచులు కట్ చేయడం కూడా జరుగుతుంది.